పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ. సృష్టికర్త బ్రహ్మదేవునికి జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా యుగయుగాల నుంచి ఖ్యాతి చెందుతూ వస్తోంది ఈ కోటప్పకొండ. చేదుకో కోటయ్య మాదుకోవయ్య అంటూ ఎల్లమంద కోటయ్యగా ప్రజలు పూజలు అందుకునే త్రికోటేశ్వర స్వామి వారి దేవాలయంగా ఈ కోటప్పకొండ ప్రసిద్ధి చెందింది. కోటప్పకొండ ఆలయ స్థల పురాణం ఏదైనా పురాణంతో ముడిపడి ఉందా అంటే ఖచ్చితంగా అవును అనే చెప్పాలి. కోటప్పకొండ ఆలయం యొక్క మూలం దక్షయజ్ఞం మరియు భగవంతుడు దక్షిణామూర్తి కథతో ముడిపడి ఉంది. శాసనాల ఆధారంగా ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1172లో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులలో ఒకరైన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కూరి ఈ ఆలయానికి విరాళాలు అందజేశారు. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి వారి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కొండను ఏ కోణం నుంచి చూసినా 3 శిఖరాలు కనబడుతూ ఉంటాయి. అందుకే దీనికి త్రికూటాచలం అనే పేరు వచ్చింది. ఈ 3 శిఖరాలను బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలుగా భావిస్తారు. శివుడు దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత బాల దక్షిణామూర్తి అవతారంలో 12 సంవత్సరాలు బాలునిగా మారి కైలాసంలో కఠిన తపస్సు ఆచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో బ్రహ్మ దేవతలందరితో కలిసి దక్షిణామూర్తిని సందర్శిస్తారు. స్వామివారిని మాకు జ్ఞానబోధ చేయమని వేడుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు త్రికూటాచలానికి వస్తే జ్ఞానాన్ని ఇస్తానని చెప్తాడు. అప్పుడు బ్రహ్మతో పాటు ఇతర దేవతలందరూ కూడా త్రికూటాచలానికి బయలుదేరతారు. అప్పుడు శివుడు త్రికూట కొండపైనే వెలసి వారందరినీ జ్ఞానోపదేశాన్ని బోధిస్తారు. ఆ ప్రదేశంలో ఉన్న గుడికే కోటప్పకొండ అని పేరు వచ్చింది. ఈ ఆలయానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన కథనం ఏమిటంటే ఈ ఆలయ పరిసరాల్లో కాకులు ఎక్కడా ఎగురుతూ కనిపించవు. ఎందుకు అంటే ఒకప్పుడు ఒక స్త్రీ శివుడిని పండ్లు పువ్వులు మొదలైన వాటితో పూజించేది. ఒకరోజు ఆమె గుడికి వెళ్తున్నప్పుడు ఒక కాకి ఆ స్త్రీ ప్రసాదానికి భంగం కలిగించింది. ఆమె ఆగ్రహించి కాకులు ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించలేవని శపించింది. ఆ రోజు నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో కాకులు ఎక్కడా తిరగడం కనిపించవు. కొండ మీద మెట్లను ఎక్కడానికే కాదు, జీవితంలోని కష్టాలను దాటడానికి భక్తులు కోటప్పను తలుచుకుంటూ ఉంటారు. కైలాసాధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు.